దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నిండు వందనాలు హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది. సుమారుగా నాకు తెలిసి ఒక 15 days నుంచి, ఒక 2 weeks నుంచి మీ మధ్యకు నేను రాలేకపోయాను. ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాల్లో అంతరాయం కలిగినటువంటి కారణాన్ని బట్టి కూడా మీ దగ్గర నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం, బలమైనటువంటిది ఏదో లేకుండా అసలు నేను మీ మధ్య నుంచి నేను దూరం అవ్వడానికి ఇష్టపడను. అయితే మీటింగ్స్ హడావుడి, మీటింగ్స్ తర్వాత కొంత బిజీ షెడ్యూల్ ఉంది, అలాగే కొన్ని పనులు గల కారణాలను బట్టి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇచ్చేటువంటి రెవల్యూషన్ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సందేశాలని నేను ఇవ్వలేకపోయాను. అందుని బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా కొంచెం బిజీగా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇంకా ఆలస్యమైనటువంటి చేయకూడదు. చాలామంది ఎదురు చూస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. అందు కారణాన్ని బట్టి అయినా సరే వీలైనంత త్వరగా ఉన్న సమయంలోనే ఎక్కడైతే మనం ఆగిపోయామో అదే చోట నుంచి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి దేవుడి చక్కటి అనుమతి, చక్కటి అవకాశాన్ని మీతో పాటుగా నాకు అందరికి కూడా అనుగ్రహించాడని నేను నమ్ముతా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన 22 అధ్యాయుల్లో నుండి 16 అధ్యాయులు సుమారుగానే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. 16 అధ్యాయులు, ఇంచుమించుగా 16 అధ్యాయానికి కూడా మనం ఎంటర్ అయిపోయాం. 16 అధ్యాయంలో మనకు ఎదురయ్యేటువంటి పాత్రల గురించి కూడా పరిశీలన చేయడానికి కూడా దేవుడి సహాయాన్ని అందించాడు. ఆ పాత్రల్లో 3 పాత్రల గురించి పరిశీలించాం. 3వ పాత్ర కుమ్మరించినప్పుడు ఏమవుతుందంటే పీనుగు రక్తం వంటిదాయను ఆ జలధారలో అన్నిటి సంబంధిత అన్నీ కూడా రక్తం అయిపోతాయి. చివరి చేసి ఇంకా దాహం తీర్చుకునేటువంటి పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో ఇంకా రక్తాన్ని సైతం మనుషులు తాగేట్టుగా చేసావు దేవుడా అని చెప్పి మాట్లాడుతున్న మాటను కూడా మనం గడిచినటువంటి సమయంలో మాట్లాడడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అయితే 3 పాత్రలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 4వ పాత్ర గురించినటువంటి పరిశీలన చేయడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను. అయితే 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది, మనుషులకు ఎదురైనటువంటి ఇబ్బంది ఏ విధంగా ఉంది, లేకపోతే ఆ కుమ్మరించినటువంటి సమయం నుంచి కూడా భూమి ఏ విధమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంది అనేటువంటి విషయాలు అనేకమైనవి ఈ రోజు మీతో నేను చర్చించడానికి, తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాను. అనేక మందికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తేనే ఆ యూట్యూబ్ మరింతగా ఈ వీడియోని అనేక మందికి చేరడానికి పుష్ చేస్తూ ఉంటుంది, ప్రమోట్ చేయడానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. కనుక దయించి విషయాన్ని గమనించుకోవాల్సిందిగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించిన 16వ అధ్యాయము 8వ వచనం నుంచి కానీ మనం పరిశీలన చేస్తే అక్కడ 4వ పాత్ర గురించినటువంటి పరిశీలన లేదంటే సందర్భం అక్కడ కనబడతా ఉంది. ఒకసారి నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దయించి ఒకవేళ మీ చేతిలో కూడా గ్రంథాలు ఉన్నట్టయితే, ఒకవేళ గ్రంథాలు లేవు, ఈ ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడ ఏ పనిలో ఉన్నారు, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వేరే ఫోన్ ఏదన్నా ఉన్నట్టయితే దయించి ఆ ఫోన్లో అయినా సరే ఓపెన్ చేసే ప్రయత్నం ఇది చేయండి. నేను చదువుతాను, మీరు గమనించండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామను దూషించరు గాని ఆయన మహింపరుచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మరొకసారి చదువుతా ఉన్నాను, దాన్ని బట్టి మరింతగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన మాత్రమే. నేను చదువుతా ఉన్నాను, చూడండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు ఎవరికి అధికారం ఇవ్వబడిందంట? సూర్యునికి అధికారము ఇవ్వబడును అనే మాట కనబడతా ఉంది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. జస్ట్ సింపుల్గా మీరు ఆలోచన చేసినప్పటికి కూడా మీకు చాలా విషయాలు, చాలా మర్మాలు, చాలా అద్భుతమైనటువంటి సందేశం ఈ ఒక్క మాటను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ 4వ దూత పాత్రని కుమ్మరించినప్పుడు అది ఎక్కడ కుమ్మరించిందంటే నదుల మీద, జలధారల మీద, భూమి మీద అది కుమ్మరించినట్టుగా కనబడట్లేదు, కానీ స్వయంగా సూర్యుని మీదే అది కుమ్మరించినట్టుగా కనబడతా ఉంది. భూమి మీద కుమ్మరిస్తేనే భూమి అంతా కూడా అతలాకుతలం అయిపోయింది, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి
మానవుడి యొక్క జీవితం అంతా కూడా, జీవిత విధానం అంతా కూడా, జీవన శైలి అంతా కూడా పెను మార్పులోకి నడిపించబడింది. అలాంటిది భయంకరమైనటువంటి వేడుముతో నిత్యము కూడా మండుచున్నటువంటి ఒక అగ్ని గోళం మీద, అగ్ని గుండం మీద ఆ దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు సూర్యుని నుంచి ఎదురయ్యేటువంటి ప్రతికూలత, సూర్యుని నుంచి ఎదురయ్యేటువంటి ఇబ్బందులు మరింత ఎక్కువ మొత్తంలో, ఎంత అద్భుతమైనటువంటి ఎక్కువ మొత్తంలో ఉంటుందో మీకే అర్థం అవడానికి నేను వదిలిపెట్టేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ 4వ దూత ఎప్పుడైతే పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడో అప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, సూర్యుడికి అధికారం ఇవ్వబడిందంట. ఎందుకంటే మనుషులను అగ్నితో కాల్చుటకు. అంటే మనుషులందరూ కూడా ఆ సూర్యుడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వేడిమికి, హీట్కి, ఆ సూర్య రశ్మికి ఏమైపోతారంటే కాలిపోతారు అనేటువంటి ప్రత్యక్షమైనటువంటి సత్యం ఆ మాటల్లో మనకు కనబడుతూ ఉంది. అయితే ఒక అధికారం ఒక చిన్న జీవికి దేవుడు ఇచ్చాడు ఆదిలోనే. దేనికి ఇచ్చాడు చెప్పండి? పాముకి దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు మనుషుల యొక్క మడమను కొడతావో అది అధికారంగానే మనం భావిద్దాం అనుకోండి. అది దానికి అధికారం ఉంది. మనుషులు కొట్టడానికి దేవుడి నుంచి అధికారం పొందుకుందనుకోండి. శాపం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో, భూమి ఎప్పుడైతే శాపంతో నింపబడిందో, పాపంతో నింపబడిందో, సర్పము మనిషికి విరోధి అయిపోయింది, సర్పం మానవుడికి శత్రువు అయిపోయింది. అయితే పాము గట్టిగా అయితే ఒక 5 అడుగులు 4 అడుగులు బలమైన కర్రకాన్ని పట్టుకొని కొట్టేస్తే చచ్చిపోతుంది. పెద్ద విషయం ఏం కాదు. అయితే ఆ పాము కాటు వల్ల కూడా చాలామంది చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఒక చిన్న పాముకి దేవుడు అధికారం ఇస్తేనే మానవుడి యొక్క ప్రాణాన్ని హరించి వెళ్ళిపోగలిగేటువంటి శక్తి ఒక పాము విషయానికి, ఒక పాము కాటికి ఉంది. ఏమండి, ఈ రోజున చిన్నది సూర్యుడితో పోల్చుకుంటే పాము ఏ పాటి చెప్పండి? సూర్యుడితో పోల్చుకుంటే నేను అంటాను కనీసం మహాసముద్రంలో ఒక నీటి బిందు అంతా కూడా సరిపోదు పాము సూర్యుడితో పోల్చుకుంటే. దాని డైమెన్షన్స్, దానికి ఉన్న పవరు, దానికి ఉన్నటువంటి హీట్, ఎమిట్ చేసే హీటు, దానికి ఉన్న శక్తితో పోల్చుకుంటే ఒక 30 అడుగులు భారీ సర్పాన్నైనా సరే దాంతో పోల్చే ప్రయత్నం చేస్తే సూర్యుడు ముందు సర్పము కనీసం సముద్రంలో నీటి బిందువు వలె కూడా సమానంగా ఉండే అవకాశం లేదు. అంత అతి చిన్నమైనటువంటి జీవి అది. అలాంటిది అంత చిన్న జీవి ఒక మనిషిని చంపేస్తూ ఉంటుంది. సూర్యుడికి కనీసం దగ్గర పోలికలు కూడా లేనటువంటి పాముకి దేవుడు అధికారం ఇస్తేనే మానవుడికి అంత ప్రమాదం పొంచుంటే, మండుచున్న అగ్నిగోళం అది యావత్ ప్రపంచానికి, యావత్ భూలోకానికి వెలుగుని ఇచ్చేటువంటి, కాంతినిచ్చేటువంటి, పాడి పంటలు పండడానికి సూర్యరశ్మిని ఇచ్చేటువంటి ఒక సూర్యుడి మీద, ఆ మహాభయంకరమైనటువంటి అగ్నిగోళం మీద దేవుడు అధికారం ఇస్తే అది మనుషులకి చేసేటువంటి నష్టం ఇంకెంత భయంకరమైన రీతిలో ఉంటుందో మీ ఆలోచనకు వదిలిపెడతా ఉన్నాను. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. సూర్యునికి అధికారం ఇవ్వబడుతుందంట. ఆ అధికారమును బట్టి మనుషులను కాల్చివేస్తుంది సూర్యుడు. అందుకే నేను రీసెంట్గా కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబల వలె ఆయను, చంద్రుడు రక్తవర్ణమాయను అనే మాట కనబడింది. 6వ బోర ఊదినప్పుడు, 6వ ముద్ర విప్పినప్పుడు, 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు ఎలాగైతే కంబలిగా, బ్లాక్ సాక్క్లాత్గా మారిపోతాడో ఆ సందర్భం ఈ ముద్రకి సంబంధమై ఉన్నది. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పాను, బోరలో, ముద్రలో పాత్రలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ కూడా ఒకే విషయానికి సంబంధించినవి. అంటే అది అయిన తర్వాత ఇది, మొదలు అయిన తర్వాత బోర్లు అయిన తర్వాత పాత్రలు అలా ఏం కాదు. ఈ మూడాటికి కూడా యాక్లింక్ ఉంది. అయితే మనకు అర్థం అవ్వడానికి దేవుడు ఆ విధంగా రాయించడానికి ప్రయత్నం చేశాడు తప్ప మూడు కూడా బోర్లు వేరేగా, ముద్రలు వేరేగా, బోర్లు వేరేగా, పాత్రలు వేరేగా, వేరే వేరే సమయాల్లో, వేరే వేరే సందర్భాల్లో జరుగుతుందని మాత్రం ఈ విధంగా కూడా అనుకోకండి. ఎందుకంటే ఉన్నదే 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల్లో ఈ జరిగేటువంటి నష్టం అంతా కూడా ఆఖరి 3.5 సంవత్సరాల్లో సంభవించేటువంటిది. ఆఖరి 3.5 సంవత్సరాలు కూడా ఆఖరి ఒక 6 నెలల్లో, ఒక 7 నెలల్లో సంభవించేటువంటి విపత్తులన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. అంటే సూర్యుడు నల్లగా అయిపోవడం, చంద్రుడు రక్తవర్ణం అయిపోవడం, ఆకాశ నక్షత్రాలన్నీ కూడా రాలిపోవడం అనేటువంటిది, ఆ నీరంతా కూడా పీనుగు రక్తం వల్ల అయిపోవడం అనేది, ఇవన్నీ కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో ఆఖరి భాగంలో, అది కూడా 2 భాగాల్లో 7 సంవత్సరాల శ్రమకాలం, మొదటి 3.5, తర్వాత 3.5. అయితే 2 సాక్షులు వచ్చి చచ్చిపోయి మళ్ళీ ఆరోహణం అయిపోయిన తర్వాత ఎదురయ్యేటువంటి పరిణామాలు అన్నమాట.
ఎదురయ్యేటువంటి పరిణామాలు. దేవుని యొక్క ఆ మనుషుల్ని ఎప్పుడైతే లోకం హింసించి బాధించి చంపేస్తారో అప్పటి నుంచి అధికమైన ఉగ్రత అనేటువంటిది భూమి మీదకి పంపించబడతా ఉంటుంది. కాబట్టి ఇది ఆఖరి దశలో, అది కూడా తక్కువ సమయం ఉంటుంది. ఆ తక్కువ సమయంలోని అన్ని కూడా ముఖముక్కల కింద చేసుకుని, డివిజన్లుగా చేసుకుని, ఒకదాని తర్వాత ఒకటి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఉండదు. అంతా కూడా ఒక్కసారే జరిగేవి. మనం అర్థం అవడానికి, మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ముద్రలని, ఆ బోర్లని, పాత్రలని ఈ విధంగా విభజించడానికి దేవుడు ఇష్టపడ్డాడు తప్ప మూడు కూడా ఒకటే. ఎందుకంటే నేను చెప్పేటువంటిది ఏం కాదు, క్లియర్గా మీకు వాక్యం కానీ చదివితే మీకు అర్థమైపోద్ది. 6వ ముద్ర విప్పినప్పుడు చాలా క్లియర్గా సంభవించేటువంటి విషయం ఏంటంటే సూర్యుడు నల్లగా మారిపోతాడు. సూర్యుడు నల్లగా మారిపోతుంటే ఇక్కడేమో సూర్యుడు అధికమైనటువంటి వేడితో మనిషిని కాల్చివేస్తాడు అనేటువంటి మాట కనబడతా ఉంది. నేను 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ గుర్తుంటే మాత్రం కమెంట్లో ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం ఏది చేయండి. నేను ఏమన్నానంటే, ఆరిపోయేటువంటి దీపానికి వెలుగు ఎక్కువ అనే మాట ఉపయోగించాను. మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలే, మన పెద్దవాళ్ళు తరచుగా ఉపయోగించినటువంటి సామెతలే నేను ఆ సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆరిపోయేటువంటి దీపానికి వెలుగు ఎక్కువ అని చెప్పి. కేవలం అది ఏ ఉద్దేశంతో రాయబడిందో నాకు తెలియదు, కానీ నేను దీనికి మాత్రం ఖచ్చితంగా ఆపాదించగలను. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒకానొక సమయానికి సూర్యుడు పూర్తిగా ఆగిపోబోతా ఉన్నాడు. దాని యొక్క కాంతిని ఉత్పత్తి చేయడం మానేయబోతా ఉన్నాడు. ఇంకా దాని యొక్క శక్తిని కోల్పోవడం మానేయబోతా ఉన్నాడు. ఎర్రగా ఉన్నటువంటి మండుచున్నటువంటి అగ్ని గోళము వలె కనబడేటువంటి ఈ సూర్యుడు కాస్త ఒక నెల్లటి బొగ్గు వలె, ఆరిపోయినటువంటి ఒక బొగ్గుల వలె, ఒక చార్కోల్ వలె అది మారిపోతూ ఉంది. అంటే ఆ స్థితికి వెళ్ళే ముందు పూర్తిగా దానికి ఉన్న శక్తి అంతా కూడా వినియోగిస్తుంది, దానికి ఉన్న వేడంతా కూడా ఉత్పత్తి చేస్తుంది. ఎంత బ్రైట్నెస్ ఇవ్వాలో అంత బ్రైట్నెస్ ఇస్తుంది. ఒక్కసారి వెలిగి ఎంత ఇవ్వాలో అంత ఉత్పత్తి, అంత వేడిని, అంత వెలుగుని ఇచ్చేసి, కాంతిని ఇచ్చేసిన తర్వాత టుపుక్కున ఒకేసారి ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బులా మాడిపోతుంది అనే మాట ఆ రోజున ఉపయోగించాను. ఇది కూడా అదే, సేమ్ ఈ సందర్భంలో అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంక సూర్యుడు నల్లగా అయిపోయేటువంటి పరిస్థితి వచ్చే సమయానికి దానికి ఎంత ఉత్పత్తి చేయాలో, ఎంత వేడిని ఇవ్వాలో, ఎంత కాంతిని అది వెదజల్లాలో అంతగా దాన్ని పూర్తిగా అది ఎమిట్ చేసేస్తుంది, పూర్తిగా అది వెలిగిస్తుంది, పూర్తిగా శక్తి ప్రభావం అంతటినీ కూడా ప్రదర్శిస్తుంది. ఆ ప్రదర్శించిన తర్వాత ఒక్కసారిగా నీరు గారిపోద్ది, ఒక్కసారిగా డల్ అయిపోద్ది, ఒక్కసారిగా ఎందుకు పనికిరనేటువంటి ఒక బొగ్గులా మారిపోద్ది. ఆ బొగ్గులా మారేటువంటి సమయానికి ముందే దానికి ఉన్న శక్తిని, దానికి ఉన్న వేడిని అంతటినీ కూడా ప్రదర్శించబోతుంది. ఆ ప్రదర్శించబోయేటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఆ సమయంలో జరిగేటువంటిది ఏంటంటే, భూమి మీద కనబడేటువంటి మానవులందరూ కూడా కాలిపోతారు, మాడిపోతారు, నశించిపోతారు అనేటువంటి మాటను మీ అందరికి కూడా తెలియపరుస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, 7 సంవత్సరాల శ్రమకాలం, 2 సాక్షులు కూడా చనిపోయిన తర్వాత, ఆరోహణమైన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ఆఖరి భాగంలో సంభవించేటువంటివి ఉండొచ్చని నా యొక్క అభిప్రాయం. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను తెలియపరిచేదే తప్ప ఎక్కువగా నేను వేరే విషయాల గురించి మాట్లాడాలని అయితే అనుకోవట్లేదు. అయితే మీకు ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉంది. ప్రతిదానికి ఉంది. నేను యూజ్ చేసే ఫోన్ దగ్గర నుంచి, లేకపోతే రికార్డ్ అయ్యేటువంటి కెమెరాస్ దగ్గర నుంచి, లేకపోతే ఈ పేపర్తో సహా ఒకనొక సమయంలో దీనికి ఎక్స్పైర్ అవుతుంది. ఇప్పుడైతే ఇలాగ నేను అటు ఇటు మారుస్తూ ఉంటే పేజు అది చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంది. కానీ ఒకనొక సమయంలో ఇది పేపర్ ఎక్స్పైర్ అయిన తర్వాత జస్ట్ ఇలా పట్టుకుంటేనే బ్రేక్ అయిపోతూ ఉంటుంది. నా వాచ్కి ఎక్స్పైరీ డేట్ ఉంది, నా బట్టలకి ఎక్స్పైరీ డేట్ ఉంది, మనిషికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. యావత్ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. అలాగే దేవుడు కలుగు చేసినటువంటి సూర్యుడు చంద్రులకి కూడా ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉన్నది. అవి ఎక్స్పైరీ అయ్యేటువంటి సమయాలు, దినాలు దగ్గరికి వచ్చినాయి అని చెప్పి వాక్యమే కాదు మనకు తెలియపరిచేది. ప్రస్తుత నాసా శాస్త్రవేత్తలు కూడా, చాలామంది ఈ విజ్ఞానవంతులు కూడా, శాస్త్రీయ వర్గాల్లో పరిశోధించేటువంటి నిపుణులు కూడా వాళ్ళు తెలియపరిచేటువంటి నిజమైనటువంటి సత్యం ఏంటంటే, సూర్యుడికి ఇక కాలం చెల్లబోతా ఉన్నది. సూర్యుడు ఒకానొక సమయంలో పూర్తిగా ఆగిపోబోతా ఉన్నాడు, దాని యొక్క శక్తిని కోల్పోబోతా ఉన్నాడు అనేటువంటి విషయాలు చాలాసార్లు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగానే మన న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, వార్తాపత్రికల్లో ఎక్కువగా మనకు వినబడతా ఉన్నాయి. సో ఆ సూర్యుడి మీద సౌర తుఫాను కనబడుతోంది, సోలార్ ఫ్లేర్స్ అనేటువంటి మొదలైనవి.
సూర్యుడి మీద ఆ బ్లాక్ స్పాట్స్ అనేటువంటి వాటిని కూడా మేము గమనించాం. అలాగే రీసెంట్గా నాసాకు సంబంధించినటువంటి ఆ పరిశోధకుల్లో ఒక పరిశోధకుడు, ఆయన పేరు డవ్ అనేటువంటి వ్యక్తి పరిశోధనలో తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే 2025 సంవత్సరానికి సూర్యుడి మీద 115 బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, ఒక 4-5 అలా చిన్న తక్కువ కనబడతా ఉన్నాయి. కానీ 2025 సంవత్సరానికల్లా ఖచ్చితంగా బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి అధిక మోతాదులో విస్తరించబడతా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి సూర్యుడి మీద ఏర్పడ్డాయో, ఎర్రగా ఉన్నటువంటి మండుచున్నటువంటి సూర్యుడు కాస్త ఒకానొక సమయానికి పూర్తిగా కంబల వలె నలుపుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటను కూడా శాస్త్రవేత్తలు తెలియజేసిన దాన్ని బట్టి లేఖన ప్రవచనాలు, లేఖన నెరవేర్పులన్నీ కూడా జరుగుతున్నటువంటి విశ్వాసంలో కూడా చాలామంది రావడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనకి సమయం లేదు. సూర్యుడు కూడా ఎక్స్పైర్ అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. సూర్యుడు కూడా పూర్తిగా దానికి ఉన్నటువంటి శక్తిని, దానికి ఉన్న ప్రభావాన్ని, దానికి ఉన్నటువంటి వేడిమిని, దాని కాంతినంతటినీ కూడా ప్రదర్శించి ఒకానొక సమయానికి ఆరిపోబోతా ఉంది. ఈ 2 జ్యోతులు కూడా ఆరిపోబోతా ఉన్నాయి. దేవుడు ఏ 2 జ్యోతులను అయితే ఆకాశంలో వేలాడదీశాడో ఆ 2 జ్యోతులకి కూడా ఎక్స్పైరీ డేట్ వస్తూ ఉంది. ఆ 2 జ్యోతులు కూడా ఆరిపోబోతా ఉన్నాయి. ఏమీ కూడా లేకుండా నిస్సత్తుగా మారిపోబోతా ఉన్నాయి. శక్తిహీనులుగా మారిపోతా ఉన్నాయి. శక్తి లేనటువంటి వాటిగా ఆ గ్రహాలు మారిపోతా ఉన్నాయి అని చెప్పి, మారిపోతాయని బైబిల్ చెప్తుంది, మారిపోతున్నాయని శాస్త్రీయ పరిశోధనలన్నీ కూడా మన కళ్ళకు కట్టేట్టుగా చెప్తా ఉన్నాయి. ఇది నేనేదో కావాలేనో, ఎవరినో భ్రమ పెట్టాలనో, ఎవరినో భయపెట్టాలనో చెప్పేటువంటి విషయాలు అంత మాత్రం కూడా కాదే. ఒకవేళ మీ చేతిలో కూడా ఫోన్స్ ఉన్నా, ల్యాప్టాప్స్ ఉన్నా, లేకపోతే ఏ టీవీస్ ఉన్నా సరే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే నాసా పరిశోధనలో తేలినటువంటి విషయాలు ఏమై ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలించడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. కొన్ని సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రత కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కాబోతుందని చెప్పి శాస్త్రీయ వర్గాలు మనందరికీ కూడా ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాయి. మీకు విషయం తెలుసో తెలీదో, అంటే ఈ మాట మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఇది మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో కూడా నాకు తెలియదు. కానీ ఉన్న విషయాన్ని తెలియపరుస్తున్నాను ఏంటంటే, మన వరకు వచ్చేటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా మన వరకు వచ్చేస్తున్నాయని అనుకోకండి. మన వరకు వచ్చేటువంటి వార్తలన్నీ కూడా దేశానికి సంబంధించి కావచ్చు, భూమికి సంబంధించి కావచ్చు, అంతరిక్ష పరిశోధనలో వచ్చేటువంటి పరిశోధనలో వచ్చేటువంటి విషయాలు కావచ్చు, సత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన వరకు వచ్చేవి 100లో ఒక 10% మాత్రమే, ఒక 10% మాత్రమే నిజమైనటువంటి వార్తలు మన వరకు వస్తున్నాయి. 90% వార్తలు మన అధికారులు కావచ్చు, అంతకంటే పైన అధికారులు కావచ్చు, ప్రపంచానికి సంబంధించిన గొప్ప గొప్ప వర్గాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, అవి మన వరకు రానివ్వు. 100లో 10% మాత్రమే మన వరకు వస్తాయి. 90% ఆఫ్ జెన్యూన్ న్యూస్ అంతా కూడా మన వరకు రాకుండా ఆపేస్తూ ఉంటారు నాసా వాళ్ళు. మీకు తెలుసో తెలీదు. ఎందుకంటే మానవులు భయాందోళనలకు గురైపోతారు, భయక్రాంతులు అయిపోతారు, అలజడికి గురైపోతారు, గందరగోళానికి గురి అవుతారు. ఇలాంటి అలజడికి గురయ్యేటువంటి పరిస్థితులను బట్టి ఇలాంటి విషయాలు బయటికి రానివ్వరు. కరోనా విషయంలో కూడా చూడండి, చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఎంతమంది కన్నా వాస్తవానికి 1000 మంది చచ్చిపోయారని చెప్పారంటే దాని వెనకాల ఖచ్చితంగా 10,000 మంది చచ్చిపోయారని అర్థం. అంటే మనుషుల్లో ఒక ఆందోళన పుట్టకుండా చేసేటువంటి ఒక చర్య భాగం అంతే అది. కాబట్టి ఇక్కడ మనకి సైంటిస్టులు చెప్తున్నట్టుగా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంది కొన్ని సంవత్సరాల్లో అని అంటున్నారు. ఇది నిజమే, కానీ ఇంతకు మించిన నిగూఢమైనటువంటి సత్యాలు, నిగూఢమైనటువంటి విషయాలు మన వరకు రాకుండా ఆపేస్తూ ఉన్నారంటాను. ఆల్రెడీ సైంటిస్టులు కూడా చెప్పిన విషయం ఏంటో తెలుసా? నేను చెప్పేది కదా, సైంటిస్టులు చెప్పిన విషయం. సూర్యుడు ఒకానొక సమయంలో విస్ఫోటనానికి గురవుతున్నాడు. అంటే సన్ విల్ ఎక్స్ప్లోడ్ అనేటువంటి మాట కూడా వాళ్ళు ఉపయోగించారు. సన్ ఎక్స్ప్లోజన్కి గురవబోతా ఉంది. సన్ అంతా కూడా, సూర్యుడు అంతా కూడా ఒక్కసారిగా పేలిపోబోతా ఉన్నాడు, దాని యొక్క శక్తిని కోల్పోబోతా ఉన్నాడు. దాని అవుటర్ సర్ఫేస్ అంతా కూడా అదొక ప్లాజ్మా, ఎలక్ట్రిఫై అయినటువంటి గ్యాస్తో కూడినటువంటి ప్లాజ్మా. అది చాలా ఓవర్ హీట్ని అది ఎమిట్ చేస్తూ ఉంటుంది. అదంతా కూడా ఒకానొక సమయంలో పేలిపోబోతా ఉంది. ఓజోన్ పొరలన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి. ఓజోన్ పొరలన్నీ కూడా చిరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఒకనాటికి ఇప్పటికీ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి ఉష్ణోగ్రత పెరుగుతుందే కానీ తగ్గట్లేదని చెప్పి శాస్త్రీయ వర్గాలు కూడా అనేక విషయాలు, అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు కూడా మన వరకు రాకపోలేదు. ఒకసారి ఆలోచన చేయండి.
ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి ఆఖరి గడియలో ఉన్నాం, ఆఖరి రోజుల్లో ఉన్నాం. ఆఖరి ఇంకా సమయం ఇది, ఇంకా మనకి సమయం అనేది కూడా లేదు అన్నట్టుగానే మనకు అనిపించడంలో పొరపాటు లేదంటాను. రీసెంట్గా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు అర్థమవుతుంది, భూకంపం కూడా వచ్చింది 7:30, 8 o'clock ఆ టైంకి మార్నింగ్. ఒకసారి ప్రాంత ప్రజలందరూ కూడా షేక్ అవ్వడం కూడా జరిగింది. అది న్యూస్లో కూడా చాలా వైరల్ అయినటువంటిది కూడా అవ్వడానికి ప్రయత్నించింది. అదంతా కూడా ఉన్న విషయమే, లేని విషయమే ఏం కాదు. శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు, సన్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. సన్ మీద ఒక సౌర తుఫాన్ అనేటువంటిది మొదలవబోతా ఉంది. సన్ అంతా కూడా, సూర్యుడంతా కూడా ఇప్పుడు మండుచున్నటువంటి గోళం అంతా కూడా ఒకనొక సమయానికి దాని శక్తిని కోల్పోబోతా ఉంది, నెల్లగా మారిపోబోతా ఉంది. కాబట్టి ఆ నెల్లగా మారిపోయేటువంటి ముందు దశలో ఓవర్ హీట్ని, అధిక ఉష్ణోగ్రతని, అధిక వేడిమిని అది కలుగు చేస్తుంది. దానివల్ల మానవులకు చాలా భయంకరమైన నష్టమని ప్రస్తుత శాస్త్ర పరిశోధన వర్గాలు కూడా ఎప్పటికప్పుడు మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న కూడా ఒక న్యూస్లో చూడడం జరిగింది, చదివేనా చూసాను, నాకు అంత ఐడియా తెలియదు. 2024లో 2024 సంవత్సరంలో మునిపి ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత నమోదైందంట. 2024 సంవత్సరంలో మునిపి ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత, 2025 సంవత్సరంలో ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచారు. 2024 అంటే రీసెంట్గా మనకి ఈ 2024 ఆ సమ్మర్ టైంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది 47.2 degrees Celsius సంథింగ్ ఏదో. హైదరాబాద్లో అది నమోదైంది 47.2. 47.2కే చాలామంది వృద్ధులు చచ్చిపోయారు, చాలామంది హార్ట్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు, చాలామందికి కిడ్నీ ఫెయిల్ అయింది, చాలామందికి ఆర్గన్ ఫెయిల్ కూడా అయింది. అంటే ఓవర్ హీట్ వల్ల, అధిక ఉష్ణోగ్రత వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయా, కిడ్నీలు పాడవుతాయా, లివర్లు పాడవుతాయి అంటే ఖచ్చితంగా పాడవుతాయి. వైద్యశాస్త్రం ఒప్పుకున్నటువంటి విషయం ఇది. 47.2కే మనం విలవెల్లాడిపోయాం. ఏసీలు కూడా పనిచేయలేదు, అవి కూడా హజార్డ్ లైట్లు, వార్నింగ్ లైట్లు ఇచ్చేసి మా వాళ్ళకి అది కూల్ చేయలు అని చెప్పి ఆగిపోయినాయి. ఏసీలు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ కారులో వెళ్ళేటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటే, కారులో ఎక్కిన తర్వాత కారులో ఎక్కడం కంటే బయట కూర్చోవడమే మంచిదనిపించింది. అంత భయంకరమైన ఉష్ణోగ్రత నమోదైంది. కానీ మీకు విషయం తెలుసో తెలీదో, రీసెంట్ 1 month బ్యాక్ ఇదే నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు తేల్చిన ఒక పరిశోధనలో బయటకు వచ్చిన విషయం ఏంటంటే, రాగల 2-3 సంవత్సరాలు లేదంటే 4-5 సంవత్సరాల్లో 3 degrees పెరిగే అవకాశం ఉందంట. అంటే 3 degrees పెరిగే అవకాశం ఉందంటే 50 క్రాస్ అయిపోద్ది ఈజీగా. 50 ఈజీగా క్రాస్ అయిపోద్ది. 50 క్రాస్ అయ్యి 50కి 60కి మధ్యలో ఏ విధమైన ఉష్ణోగ్రత నమోదైనా మనిషి బతకడు. ఎందుకు చెప్పమంటారు తెలుసా? మొన్న 2024 సంవత్సరపు ఉష్ణోగ్రతకే తట్టుకోలేకపోయాం. చాలామంది వీడియోస్ కూడా పెట్టారు, ఆర్మీ ఆఫీసర్స్, చాలామంది ఎవరో పెట్టడం జరిగింది. ఒక కోడిగుడ్డుని తీసుకొచ్చి ఏదో పెనంలో వేసి ఎండలో పెడితే అది ఆమ్లెట్ అయిపోయింది, రోడ్డు మీద వేస్తే ఆమ్లెట్ అయిపోయింది. 47 degreesకి సంబంధించిన వేడే ఒక కోడిగుడ్డుని ఆమ్లెట్గా మార్చేసింది. ఒక 50 దాటితే 60 అయితే ఇంకా హ్యూమన్ సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. మనిషి ఉన్నపాటిగా చచ్చిపోతాడు, వెంటనే మనిషి చచ్చిపోతాడు. ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన వేడి, ఎంత భయంకరమైన ఉష్ణోగ్రత ఆ 7 సంవత్సరాల ఆఖరి భాగ కాలంలో జరగబోతా ఉందో, ఆ వేడి ఇవ్వబోతుందో ఒకసారి ఆలోచించేయండి. నా చిన్నతనంలో మేబీ నేను 8th class ఆ స్టాండర్డ్లో ఉన్న సమయంలో మాకు ఇంటి ముందుకి ఆటో వచ్చేది. ఆటో ఎక్కిన తర్వాత స్కూల్లో డ్రాప్ చేసేవాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేది ఆటో మళ్ళీ తీసుకొని వచ్చేస్తూ ఉండేవారు. అయితే ఆ మంచి సమ్మర్ టైం అది, ఇప్పటికి కూడా నేను గుర్తుపెట్టేసుకున్నాను, మర్చిపోలేకపోయాను. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేని విషయం. అయితే ఒక పెద్ద ఆయన, హీజ్ ఎ బెగ్గర్ ఆయన, ఒక అడుక్కుని ఆయనకి ఏమీ లేదు, కింద ఏదో చిన్న వస్త్రం ఉంది. ఆయన మా కళ్ళ ముందు తిరిగేవాడే, బాగా ముసలుడైపోయి వృద్ధుడైపోయి ఇంకా స్కిన్ అంతా కూడా వేలాడిపోయి ముడతలు పడిపోయి ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి ఎండ, దాన్ని ఏమంటారు, వడగాలి తట్టుకోలేక ఎండలో ఆయన పడిపోయాడు. అయితే రోడ్డు పక్కన ఆ తారు రోడ్డు మీద పడిపోయాడు. ఆయన వెనక్కి పడిపోతే కొంత సమయానికి మేబీ 1 or 2 hours ఎవరో చూసి ఆయన లేపే పరిస్థితిలో ఉన్నారు. బయటికి పడిపోయిన వ్యక్తిని లేపే పరిస్థితి ఉన్నారు. అప్పుడు చచ్చిపోయాడు ఆ వ్యక్తి, అందరికీ తెలిసి చచ్చిపోయాడు. అది ఎవరు ముట్టట్లేదు, ఇంకా ఆయన ఎవరు ముట్టుతారు అన్నట్టుగా చూశారు చాలామంది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాలేదు, ఎందుకంటే అంత భయంకరమైన వడగాళ్ళు వేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మేము చూసాం కాబట్టి మేము చెప్పగలం.
ఈవినింగ్ టైము సంథింగ్ ఆ టైంలో కొంచెం ఆ టైంలో ఈవినింగ్ వరకు కూడా ఉంచేవారు కాదు. 1 o'clockకి 12 o'clockకి పంపించేస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా చాలా వేడి ఎక్కువైనప్పుడు స్కూల్లో పిల్లలందరినీ పంపించేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో మేము బేగా స్కూల్ నుంచి వచ్చేసిన కారణాన్ని బట్టి ఏంటో మేబీ ఒక 1:30 ఆ టైంలో ఆ ముసలాయన్ని ఎవరో వచ్చి లేపుతుంటే ఆ వేడికి ఆయన వీపు భాగం చర్మం అంతా కూడానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది మాట, రోడ్డుకు అంటుకుపోయి రాలేదండి, రోడ్డుకు అంటుకుపోయింది. ఆయన్ని లేపుతున్న సమయంలో శరీరం ఇంచుమించు 1-2 hours రోడ్డు మీద అతుక్కుపోయిందేమో శరీరం భాగం అంతా కూడా. వీపు మీద ఉన్నటువంటి ఆ తోలంతా కూడా రోడ్డుకు అంటుకుపోయింది. ఆ వ్యక్తులు చెప్పడం, మా నాన్నగారు చెప్పడం, మేము స్వయంగా చూడడం జరిగింది. ఆ రోజుల్లో మేబీ హీట్ ఒక 43-44 ఉండొచ్చేమో, నేను 8th standard అంటే. ఆ హీట్లోనే 2 hours మనిషి శరీరం తారు రోడ్డుకి అంటుకుపోయే పరిస్థితి వచ్చేసింది. 47 ఉంది ఇప్పుడు. ఈ శ్రమకాలంలో బహుశా నాకు తెలిసి 55 లేదంటే 55 to 60 ఖచ్చితంగా భయంకరమైన ఉష్ణోగ్రత నమోదవుద్ది. భయంకరమైన వేడిమి సూర్యుడు ఉత్పత్తి చేస్తాడో ఆ సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ సూర్యరశ్మి అంతా కూడా, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడిమంతా కూడా మానవుడిని ఏం చేస్తున్నాం తెలుసా? కాల్చి వేస్తుంది. పరిశోధనలో తేల్చి నొక్కి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? భయంకరమైన సౌర తుఫాన్ రాబోతా ఉంది. సూర్యుడు విస్ఫోటనానికి గురి కాబోతా ఉన్నాడు. సూర్యుడు మునిపి ఎన్నడూ లేనంత వేడిమిని, ఉష్ణోగ్రతని వెదజల్లబోతా ఉన్నాడు. మా పరిశోధనలో తేలింది అని చెప్పారు. ఇంకా వారు దాచేసిన ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇంకా వాళ్ళు ఎన్నెన్ని మనకు చెప్పకుండా రహస్యంగా వాటిని భద్రపరిచారనే విషయాలు నాకు తెలియదు. కానీ ఆ పరిశోధనలో తెలియదు. ఒకవేళ ఈ 3 degrees కానీ హీట్ పెరిగితే, దానికంటే కొంచెం ఉష్ణోగ్రతలు కానీ ముందు రోజులు ఇంకా పెరిగితే, కోడిగుడ్డును ఉడకబెడితే ఎలాగైతే ఒక పచ్చి సొనగుడ్డు ఉడకబెట్టినప్పుడు లోపలంతా కూడా ఒక బాల్లా మారిపోద్దో, మనిషి యొక్క మెదడు కూడా ఉడకబెట్టిన కోడిగుడ్డులా మారిపోద్ది. ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎలాగైతే మారిపోద్దో, ఆ వాటర్ లెవెల్స్ అన్నీ పోయి డ్రై అయిపోయి గుడ్డులాగా ఎలా మారిపోద్దో, సేమ్ మానవుడి యొక్క మెదడు కూడా మారిపోద్ది అని పరిశోధనలు తేల్చెప్పాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ పాటి ఉష్ణోగ్రతకే స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయండి. డాక్టర్లు చెప్తున్నారు బయటికి ఎండలోకి రావకండి, ఒకవేళ వచ్చినా సరే సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడండి. 100లో ఇంచుమించుగా 20 to 25 మెంబర్స్కి స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకంటే కేవలం సూర్యుడు వల్ల, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడిమి, దాని యొక్క ఉష్ణోగ్రత, దాని రశ్మి మంచిది అవ్వలేదు. ముందు ఒకప్పుడు మంచిది, సూర్యుడి యొక్క రశ్మి అంతా కూడా అది ఇమిట్ చేసేటువంటి వేడి అంతా కూడా, దాని కాంతి అంతా కూడా బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఓజోన్ పొర రోజు రోజుకి ఆ పొర అంతా తెగిపోతుందో, అది పాడైపోయింది, టాక్సిక్ అయిపోయింది. అప్పుడు అదే వేడు కానీ మనిషి శరీరాన్ని పాడు చేస్తూ ఉంది. స్కిన్ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, ఆర్గన్ ఫెయిల్స్ అవుతూ ఉన్నాయి, స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉన్నాయి, చాలా ప్రతికూలతలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఆ శ్రమకాలంలో సూర్యుడి యొక్క నిజస్వరూపం బయటపడతా ఉంది. ఇంకా దానికి వీలైనంత వేడిని, వీలైనంత ఉష్ణోగ్రతని ఇంకా అది ప్రదర్శించేస్తుంది. ఆ సమయంలో మనుషులు కాలిపోతారో, మనుషుల చర్మం అంతా కూడా క్షీణించిపోద్ది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైట్గా ఉందనుకోండి స్కిన్, ఈ వైట్ స్కిన్ అది కాస్త నల్లగా నూనెలో వేపేస్తే చికెన్ లెగ్ పైన ఉన్న స్కిన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుందో, దాని మాయిస్ట్ అంతా పోగొట్టేసుకుని ఏ విధంగా మారిపోద్దో, అదే విధంగా మానవుడి యొక్క శరీర పైభాగం అంతా కూడా కాలిపోతుంది. అయినప్పటికీ కూడా ఆ సమయంలో విడవబడినటువంటి మూర్ఖ జనాంగం ఉందో చూడండి, బండబారిపోయిన హృదయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, పూర్తిగా అంత్యక్రీస్తుకి వాళ్ళ జీవితాలను సమర్పించుకొని వాడి యొక్క కుయుక్తికి బానిసలైపోయి 666 ముద్రను బట్టి పూర్తిగా వాడి వశంగా మారిపోయిన వ్యక్తులు ఉంటారు చూడండి. ఆ వారందరూ కూడా దేవుణ్ణి దూషిస్తారే కానీ మారు మనసు పొందలేదని ఉంది. ఎందుకంటే 666 ముద్ర, నేను క్లియర్గా చెప్తున్నా, డిఎన్ఏని మారుస్తుంది. 666 ముద్ర పూర్తిగా సాతాను వశం చేసేస్తుంది. మన ఆత్మని పాడు చేస్తుంది, ఆత్మను నాశనం చేస్తుంది, ఆత్మకు క్షమాపణ లేకుండా చేస్తాడు సాతాను. ఆ ముద్ర ఏంటో మీకు చెప్పడం జరిగింది. ఏ రిలీజియన్కి సంబంధించిన దేవుడిగా కొలుస్తున్నారో ఆ రిలీజియస్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ ముద్ర వేయడంలో ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఆ
ఆ దేవుడి యొక్క పేరుని నమోదు చేస్తారు. బహిరంగంగా పేరు అంటే అది కోడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక చిప్ అయి ఉండొచ్చు, పూర్తిగా పేరు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి స్కాన్ అయినా చేసేయచ్చు. బార్కోడ్ స్కాన్ చేసినట్టుగా బార్కోడ్ మనకి వచ్చేసి దాని అర్థం ఏంటంటే నేను చెప్పడం జరిగింది 666 ముద్రలో. అప్పుడు మారిపోతుంది. మారంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా, అంత ప్రతికూలతలో కూడా, అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మారాలి అని అనిపించదు. ఎందుకంటే 666 ముద్ర అలాంటిది. పూర్తిగా సాతానికి వాళ్ళ ఆత్మల్ని అమ్మేసుకుంటారు. సాతానికి పూర్తిగా వారు వశమైపోతారు కనుక వాళ్ళు మారు మనసు పొందలేదు. పైగా దేవాది దేవుణ్ణి, పరలోకమందున్న దేవుణ్ణి వారు దూషించెను అనే మాట కనబడతా ఉంది. దూషించెను అనేటువంటి మాట కనబడతా ఉంది. దాన్ని బట్టి మనకు అర్థం కావాలి, వాళ్ళకి ఇంక క్షమాపణే లేదు. క్షమాపణ అనేది ఇంక దొరకదు. నిత్య నాశనానికి వాళ్ళు పాత్రులుగా మారిపోబోతా ఉన్నారు. ఆ రోజున నువ్వు ఉండడానికి, నువ్వు విడవబడ్డానికి దేవుడు ఇష్టపడట్లేదే. అలాంటి భయంకరమైన సూర్య వేడిమికి నువ్వు కాలిపోవడానికి, మాడిపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదే. భయంకరమైన ప్రతికూలతలో ఆ దినంలో ఎదురవుతాయి. ఆ దినాల్లో దేవుడు నిన్ను ఉంచేయాలని, విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, నీ చేతిని వదిలేయాలని చెప్పి దేవుడి విధంగా కూడా ఆశపడట్లేదు, అనుకోవట్లేదు. అంతకు ముందే ఆయన నామాన్ని నువ్వు అంగీకరించాలి, స్వీకరించగలగాలి. అద్భుతమైన రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విపత్తు నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలన్న దేవుడి యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు ఇంకా ఆలోచిస్తుంది లోకం అంతా కూడా. ఇంకా ఏవో ఆధారాలు కావాలి, ఇంకా బయటపడాలి, ఇంకా సత్యాలు బయట రావాలి, ఇంకా ఎన్నో తెలుసుకోవాలి. అప్పుడు కానీ యేసు నిజమైన దేవుడు కాదు అనేటువంటి విషయాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ లేఖన సంబంధమైనటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. లేఖన నెరవేర్పులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆఖరి దిశలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించుకోవడానికి కళ్ళ ముందు అన్నీ దేవుడు జరిగిస్తున్నప్పటికీ కూడా ఇంకనూ కూడా మూర్ఖ హృదయాలు, బండబారిన హృదయాలు మారకుండా వాళ్ళ ఆత్మల్ని, శరీరాల్ని పాడు చేసుకునే వారిగానే కనబడతా ఉన్నారు. కాబట్టి ఈ 4వ దూత తన పాత్రను సూర్యుడి మీద కుమ్మరించినప్పుడు మనుషులను అగ్నితో కాల్చివేసే అంత వేడి, ఉష్ణోగ్రత ఆ భూమి మీదకి తాకబోతాం. మీకు విషయం తెలుసో తెలీదు, తెలిసే ఉండొచ్చు. ఎప్పుడైతే సూర్యుడు భూమి మీద ఉదయిస్తాడో ఆ సూర్యుడి నుంచి భూమి మీదకి రావడానికి ఇంచుమించుగా కొన్ని కోట్ల మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్, ఆ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ మన సూర్యుడికి భూమికి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్. అయితే సూర్యుడు ఎప్పుడైతే భూమి మీద ఉదయిస్తాడో ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ రశ్మి, ఆ కాంతి భూమి మీద పడడానికి 8 నిమిషాల 22 సెకండ్లు ఎంత టైం పడుతుంది అంటండి. మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం ఉన్న సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుగు, ఆ కాంతి భూమిని తాకడానికి 8 నిమిషాల 22 సెకండ్లు పడుతుందంట. అంత స్పీడ్గా ఆ భూమిని తాకుతుంది ఆ వేడి, ఆ కాంతిని. ఆ వేడి ఇంకెంతలా ఉంటుందో చూడండి. ఎంత ఫాస్ట్గా మనుషులు మాడిపోతుంటారో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో సార్ చూడండి. ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడికి, మంటకే మనుషులు కాలిపోతే నిత్య అగ్నిగుండం, మండుచున్న అగ్ని గుండమని ఉంది. అదైతే పురుగు చావదు, అగ్ని ఆరదంట. అది ఇంకెంత భయంకరమైన వేడిగా ఉంటుందో అర్థం చేసుకోండి. దేవుడు తప్పించాలనుకుంటున్నాడు. నరకాగ్ని నుంచి నిన్ను నన్ను కూడా విమోచించాలనుకుంటున్నాడు. నిత్య నరకం నుంచి నిన్ను నన్ను తప్పించాలనుకుంటున్నాడు. ఈరోజు ఎప్పటికైనా మీ ఆత్మనేతలు తెలిసి, ఎప్పటికైనా నిజమైనటువంటి దేవుడు ఎవరో మీరు గ్రహించి, మీకు, మీ బంధువులకి, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి, మీరు ప్రేమించే వారందరికీ కూడా ఈ సత్యాన్ని చేరదీయండి. లేఖన నెరవేర్పులన్నీ ప్రస్తుత లోకంలో జరుగుచున్నమైనటువంటి ఆధారాల్లో మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి కనుక దేవుని యొక్క రాకడ సమీపమైంది. దేవుడు వచ్చేటువంటి కాలం ఆసన్నమైంది. ఆ ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్న అనేటువంటి మాట నెరవేరబోతా ఉంది కనుక అనేక మందికి ఈ సత్యాన్ని తెలియపరచండి, షేర్ చేయండి. అన్నిటికంటే కూడా ముందుగా లైక్ చేయండి. God bless you. God bless you all. Amen. Amen. Amen.